రాజేంద్ర ప్రసాద్ ఇటీవల పుష్ప 2 సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ఎర్రచందనం దొంగ హీరోనా అంటూ సెటైర్లు పేల్చారు. ఆ తర్వాత బన్నీ తన కొడుకు లాంటి వాడంటూ తనని తను కవర్ చేసుకున్నారు. ఈ క్రమంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కి సంబంధించిన మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఆయన హీరోయిన్ కి సినిమా అవకాశం రాకుండా చేశారట. ఆఫర్ ఇవ్వకుండా అడ్డుకున్నాడట. అలనాటి తెలుగు హీరోయిన్లలో దివ్యవాణి ఒకరు. ఆమె తెలుగు ట్రెడిషన్కి పెద్దపీట వేస్తూ సినిమాలు చేశారు. ఆమె ఏ మూవీ చేసినా అందులో కుందనపు బొమ్మలా ముస్తాబై అలరించింది. తెలుగుదనాన్ని వెండితెరపై ఆవిష్కరించింది. తెనాలి అమ్మాయి అయిన దివ్యవాణి సర్దార్ కృష్ణమనాయుడు సినిమాలో నటించి మెప్పించింది. ఆ తరువాత వరుసగా పెద్ద హీరోలతో మూవీస్ చేసి మెప్పించింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. కృష్ణ, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ వంటి వారితోనూ కలిసి నటించింది. అయితే ఆమె ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ తో చేసింది. ముత్యమంతా ముద్దు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ తో కలిసి చేసింది. ఇందులో ఆయనకు జోడీగా కాకపోయినా కీలక పాత్రలో మెరిసింది. ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ చిత్రంలో ఆయనకు జోడీగా చేసింది. ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్లాం, పెళ్లి పుస్తకం, లేడీస్ స్పెషల్ చిత్రాలు వరుసగా రాజేంద్ర ప్రసాద్ తో చేసింది దివ్యవాణి. ఈ ఇద్దరు జోడీకి మంచి క్రేజ్ వచ్చింది. ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగా పండింది. అయితే మరో సూపర్ హిట్ మూవీ వీరిద్దరి కాంబోలో రావాల్సింది. అదే మిస్టర్ పెళ్లాం. బాపు రమణలు రూపొందించిన చిత్రం ఇది. రాజేంద్ర ప్రసాద్ హీరో. ఇందులో దివ్యవాణి హీరోయిన్ గా చేయాల్సింది. కానీ ఆమెని కాదని ఆమెని తీసుకున్నారు. దీనిపై పెద్ద రచ్చ అయ్యిందట. రాజేంద్ర ప్రసాద్ కాదంటే కాదు అన్నారట. ఆయనకు సారీ కూడా చెప్పారట. ఆయన వినలేదట. కావాలని ఈ ఆఫర్ ఆమెకు రాకుండా అడ్డుకున్నాడట రాజేంద్ర ప్రసాద్. అది తనని చాలా బాధ పెట్టిందని చెప్పింది దివ్యవాణి. ఆయన వేరే ఆలోచనలో ఉండేవాడని దివ్యవాణి చెప్పటం షాక్ ఇస్తుంది. తాజాగా ఆమె ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకుంది. రాజేంద్ర ప్రసాద్ వల్లే ఈ సినిమా చేయలేకపోయానని, ఆయనే అడ్డుకున్నాడని బోల్డ్గా వెల్లడించింది. మరి ఆయన నో చెప్పడానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పింది దివ్యవాణి. ఆ సమయంలో కూడా ఇది ఉండేదని, తన వెంట ఎప్పుడూ అమ్మ ఉండేదని, తనని రక్షించిందని చెప్పింది. హోటల్ రూమ్స్లో స్టోరీ డిస్కషన్స్ జరిగేవని, ఆడిషన్కి వెళితే కిందకు పైకి చూసి పొడ్డు పొడువు బావుందని అనేవారట. ఆ తర్వాత అమ్మని బయటకు వెళ్లమనేవారట. అప్పుడే తనకు సీన్ అర్థమైపోయేదని, ఇక అక్కడి నుంచి వెళ్లిపోయేవాళ్లమని, ఇలా అమ్మే తనని చాలాసార్లు సేవ్ చేసిందని దివ్యవాణి చెప్పటం ఆశ్చర్యపరుస్తుంది. రాజేంద్ర ప్రసాద్ తనకు ఆఫర్ రాకుండా చేయటానికి ఇదేమైనా కారణమా అనే అనుమానాలు కూడా తావిస్తుంది. ప్రస్తుతం దివ్యవాణి కామెంట్లు నెట్టింట రచ్చ అవుతున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత నుంచి వీరిద్దరూ కలిసి నటించలేదు. ఆ గ్యాప్ అలాగే ఉండిపోయింది.